ఈడు నేను నైట్ మారేడుమల్లిలో కలుసుకున్నాం. అండ్ ఇక్కడ రూమ్ తీసుకొని స్టే చేసిన తర్వాత నెక్స్ట్ మార్నింగ్ బండి తీసుకుంటే అక్కడ రూట్ బాగాలేదని చెప్పి బండి తీసుకుంటే ఇక్కడ రూట్ అసలు బాగాలేదని చెప్పి మొన్న వర్షాలు కదా కొట్టుకుపోయిందంట. సో బండి కూడా కొంచెం అలాగే ఉంది. సో బండి మీద వెళ్ళడం రిస్క్ అని చెప్పి ఒక క్యాబ్ మాట్లాడుకున్నాం. సో క్యాబ్ కోసం వెయిట్ చేస్తే ఇప్పుడు టైం వచ్చి ఎర్లీ మార్నింగ్ ఎంతరా 4 అయిందా? ఎర్లీ మార్నింగ్ 4 అయింది. ఇప్పుడు 4కి బయలుదేరుతున్నాం. క్యాబ్లో వెళ్ళినప్పుడు వ్యూ అని చూపించడానికి ట్రై చేస్తాను. అక్కడికి దిగిన తర్వాత మిగతా వ్యూ చూద్దాం. 6,000 అంటే షేరింగ్ దొరికింది. 2,000 అయిపోయింది. 2,000లో 2,000 మొత్తం 4,000 మాట్లాడు. ఓకే అన్నారు. లేకపోతే మాకు 4,000 అవ్వచ్చేమో. మీకు కూడా అలా ఏమంటే ట్రై చేయండి సార్. అది మ్యాటర్. A few moments later. Three days later. ఫైనల్గా కార్ దిగాము. ఇంకా చంద్రుడు కనిపిస్తూనే ఉన్నాడు. ఇక్కడ దాదాపు 80 కార్లు పైనే ఉన్నాయి. అంటే మారేడుమల్లి మొత్తం కలిపిన ఒక 80 కార్లు పైనే ఉంటాయంట. ఇటు సైడ్ వెళ్తే ఇంకా అక్కడ ట్రెక్కింగ్ చేస్తూ పైకి వెళ్తున్నారు. ఇక్కడ నుంచి సన్ రైజ్ చూడడానికి బాగుంటుంది. ప్రస్తుతానికి ఏం కనిపించలేదు నాకు. ఎగ్జాక్ట్ టైప్లో ఉంటుంది వ్యూ. కొంచెం 2,000 years later. ఈరోజు అయితే మెల్లగా వస్తున్నాడు. టైం వచ్చి 6:20 అయింది. మొత్తం వచ్చినప్పుడు చూపిస్తాను. అండ్ ఇంకొకటి కొండ మీదకి రావడానికి మీకు ఇంకోటి చెప్తాను. తెలియక చెప్పులు వేసుకొచ్చా, క్రాక్స్ అండ్ స్లైడ్స్ వేసుకొచ్చా. మీరు ప్రిఫర్ చేస్తే మీరు మా ఊళ్ళో డబ్బునోళ్ళ అయితే కనుక షూ వేసుకొని రండి. కొండలు ఎక్కుతున్నప్పుడు షూ చాలా యూజ్ అవుతుంది. ఏమవుతుందంటే స్లైడ్స్ వేసుకొచ్చినప్పుడు కాలు ముందుకేస్తుంటే దింగుతుంది. జారిపోతుంది. సో నెక్స్ట్ టైం షూ ప్రిఫర్ చేయండి. ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి. అండ్ చలి కూడా చాలా ఎక్కువ ఉంది. మీరు చేతులకి గ్లౌజ్ లాంటిది లేదా స్వెటర్స్ కొంచెం కప్పుకుంటే ఇంకా చెవులకు కూడా కప్పుకోవడానికి తెచ్చుకోండి. బెస్ట్ వే. మేము బ్యాగ్లో పెట్టాం. అడిగాడా అంటున్నాను. చెప్పండి మామ. సబ్స్క్రైబ్. సో సన్ రైజ్ వచ్చేసింది. చాలా బాగుంది వ్యూ ఇక్కడ నుంచి చూస్తుంటే. అండ్ అటు సైడ్ ఇంకా వెళ్ళి చూద్దాం. అటుపక్క ఇంకా వ్యూస్ చూడడానికి చాలా బాగున్నాయి. అటుపక్క నుంచి మౌంటైన్స్, ఇటుపక్క నుంచి మౌంటైన్స్. ఇంకా కిందకి వెళ్తే కూడా ఇంకా చాలా మౌంటైన్స్ ఉన్నాయి. ఒకసారి అవి కూడా చూద్దాం. మీకు ఇంకో వ్యూ చూపిస్తాను చూడండి. ఇటు పక్క నుంచి సన్ రైజ్ అవుతున్నాడు. అండ్ ఇటు పక్క చూస్తే ఇటు పక్క కూడా చందమామ ఇంకా అలాగే ఉంది. సో రెండు ఒకేసారి మనం కవర్ చేయొచ్చు ఈ కొండ మీద. ఎలాగైతే వాటర్ బాల్ సంపాదించాడు ఏంటిది ఆటోస్ సిన్స్ 1919. నీ కలర్ షర్ట్ లాగే ఉంది ఇక్కడ పసుపు. సన్ రైజ్ అయిపోయింది. ఇంకా కిందకి స్టార్ట్ అవుతున్నాం. జిగ్జాగ్ రోడ్. అక్కడ నుంచి రోడ్ ఎండ్ అయిపోయినట్టు కనపడుతుంది. విలేజ్ ఉందా కిందకి? సరే అక్కడికి వెళ్ళి కూడా చూద్దాం. ఎవడో కొండ ఎక్కితే బాగుంటుందని చెప్పాడు. నరికేయాలండి. చేతులు కాళ్ళు పని చేయట్లేదురా నాకు.
ఎక్కడం కష్టం కానీ దిగడం ఎంతరా. ఏదైనా మనం పైకి వెళ్ళడమే కష్టం. పడిపోవడం ఎంతసేపు చెప్పు, డౌన్ఫాల్ ఎంతసేపు చెప్పు, 1 నిమిషం పట్టదు. సో అలాగైతే సన్ రైజ్ ఎంజాయ్ చేసి కిందకు వచ్చాం స్లోగా. ఇక్కడ చాలా పార్కింగ్ ఏరియాస్ ఉన్నాయి, మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఆ కొండపై నుంచి అందరు దిగి వస్తున్నారు ఇప్పుడు. గుడిసాన్ని కొట్టగానే మీకు ఆరోడే కనిపిస్తుందంట. జిగ్ అంటే ఏంటి? కింద ఊరి పేరు గుడిసాము, గుడి తిట్టున్నాను కదా, ఆ ఊరి పేరు అది. ఊరి పేరు గుడిసా. మీరు చూసింది సన్ రైజ్ పాయింట్ అన్న. సన్ రైజ్ పాయింట్ ఇప్పుడు చూసింది. సన్ రైజ్ పాయింట్ అంటారు, ఇదేమో వ్యూ పాయింట్. వ్యూ పాయింట్ అది ఫస్ట్ హైలైట్, సెకండ్ హైలైట్. ఇది ఈ 2 పాయింట్స్ హైలైట్. బాగుంటాయి, చాలా బాగుంటుంది లొకేషన్. ఇంకా ఇప్పుడు అంటే సన్ బాగా వచ్చాడు. ఒక్కోసారి మీకు సన్ రైజ్ సరిగ్గా అవునప్పుడు ఆ వ్యూ ఎదిరిపోతుంది, ఎందుకంటే ఫుల్ ఫాగ్ వస్తుంది. ఆ ఫాగ్ వ్యూ చాలా బాగుంటుంది. నాయన ఎలా ఎక్కడికి వచ్చేస్తాను నువ్వు? మీ వాడు కదేనా? ఆగమన్నప్పుడు ఆగచ్చు కదా, 1 లీటర్ ఆగచ్చు కదరా కాసేపు. కంగారెడ్డి బండి వస్తున్నాడు, ఇక్కడ తిప్పడానికి మార్గం లేదు కదా. అలాంటి బొక్కలో పడిందనుకో అయిపోతుంది. గంటాల్సిందేం కదా. సన్ రైజ్ వ్యూ పాయింట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుందంట. అక్కడ తీసుకొచ్చాడు వ్యాన్ డ్రైవర్ అన్న, అది కూడా ఒకసారి కవర్ చేద్దాం. అది ఎలా ఉంటుంది. మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్టు అదే వస్తుంది, ఆ వ్యూ పాయింట్ వస్తుంది. అరే ఇక్కడి నుంచి జారి పడ్డామంటే ఇంకంతే, డైరెక్ట్ కిందకి. వీడికి అయితే అసలు ఆగట్లేదు, ఎక్కడ చూసినా ఫోటో తీ అని చంపుతున్నాడు. నేనేమో వీడియోలు తీసుకోవడానికి నేను వస్తే వీడేం ఫోటోలు కావాలంటే అని చంపుతున్నాడు. అక్కడేదో దారి ఉంది, ఏంటది? ఆ మెలికల దారి ఎక్కడికి వెళ్తుంది? అక్కడ తీసుకెళ్తాడు ఆయన ఇప్పుడు. ఇప్పుడు రోడ్డు ఎక్కడికి వెళ్ళొద్దు అసలు? అది విలేజా? అక్కడ ఉన్నది విలేజ్ అంట. సో మరి అక్కడ ఎలా ఉంటారా? అక్కడ ఏ షాపు ఉండదు కదరా. మనకు తెలిసిన ప్రకారం అయితే అక్కడ విలేజ్ ఉంది అంతే. మేబీ అదే గుడిసే ఉండొచ్చేమో మరి. ఇక్కడ సన్ రైజ్ అవుతుంది ఇప్పుడు. ఇంకా ఇందాక మనం చూసిన వ్యూ అయితే అక్కడి నుంచి చూసాం. అండ్ మిగతా రోడ్డు జిగ్జాగ్ కిందకి వెళ్ళిపోతుంది. ఈ రోడ్డు మనం ఏదో వీడియోలో చూపించాను రా, అదే సేమ్ కొండబెట్టి ఫోర్ట్లోనే అనుకోండి నేను చూపించింది. అక్కడ కూడా రోడ్డు క్రాస్లో అలా ఎలా వెళ్తుంది, సేమ్ అలాగే ఇది కూడా, ఆ రోడ్డు కూడా అలాగే ఉంది. ఇంకా కింద ఏదో క్యాంప్ ఆఫీస్ లాగా ఉంది, మరి అది చెక్ పోస్ట్ దగ్గర అనుకుంటా. వీడియో చూసి వెళ్ళిపోవడం కాదురా బాబు, ఒక లైక్ కొట్టు, దాని తర్వాత సబ్స్క్రైబ్ కూడా కొట్టు. నువ్వు చెప్పరా? నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. అది చెప్పాడు కదా, అదే చేయండి. బాయ్.